ఏం పేరు బ్రదర్? ప్రవీణ్. ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మరి జాబా? నెక్స్ట్ ఇక జాబ్ చూసుకోవాలి ఇక. చేసుకోవాలి. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీ నిరుద్యోగులు జాబ్లు ఇస్తారని చెప్పుకుంది, ఇలా 2 లక్షల ఉద్యోగాలని ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. ఎట్లా చూస్తారు ప్రభుత్వాన్ని? ఇట్లనే హామీ ఇస్తే కదా చేసుడు ఏం లేదు, ఇచ్చేది లేదు, చేసేది లేదు. చేసేది. ఎక్కడి నుంచి బ్రో? పచ్చినూరు అండి, మానకొండ మండలం పచ్చినూరు గ్రామం, కరీంనగర్ జిల్లా. కరీంనగర్ పార్లమెంట్ ఈసారి ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం సిటీ ఎంపీగా బండి సంజయ్ కొనసాగుతున్నారు కదా, సో రానున్న పార్లమెంట్ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు ఇక్కడ గెలుస్తారు. ఖచ్చితంగా బండి సంజయ్ పోయినసారి సానుభూతం తప్ప ఆయనకు అసలు ఓటింగ్ అనేది లేదు, అది రాదు. అంతే ఈసారి ఖచ్చితంగా వినోద్ కుమార్ సార్ ఖచ్చితంగా గెలుస్తారు. ఇక్కడ సానుభూతితో గెలుచున్నారు. పోయినసారి సానుభూతి పక్కా సానుభూతితోనే గెలిచిండు తప్ప, అంటే ఎమ్మెల్యే కోడిపోయిండు. అంతకుముందు సార్ ఎమ్మెల్యే కోడిపోయిండు, ఆయన కార్పొరేట్ స్థాయి నుంచి వచ్చిండు. 2 సార్లు ఎమ్మెల్యే కోడిపోయిండు. తర్వాత ఇక కొంచెం ఆయనకు ఎంపీ అప్పుడు హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల, హాస్పిటల్ ఉండడం వల్ల యువత అంతా ఒకసారి సంజయ్ అని గెలిపిద్దామనే దానికి తీసుకొచ్చి గెలిపించారు తప్ప వినోద్ సార్ మీద కోపంతో కాదు. అంతే. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజేంద్ర ఉన్నట్టున్నారు, వారి గురించి చెప్పాలండి. ఆయన అసలు ఇక్కడ అభ్యర్థి అని ఎవరికి తెలియదు. ఆయన ఎంపీ గెలిపిస్తే రాహుల్ గాంధీ అంట సీఎంని చేస్తారంట. ఎంపీలందరూ కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఎదుర్కొంటారు, కానీ ఈయన ఎంపీ గెలిస్తే ఆయన సీఎం చేస్తారట. కనీసం ఆయనకు అది కూడా అవగాహన లేకుండా ఆయన అభ్యర్థిగా ఉన్నాడంటే అది కానీ ఓన్లీ బీజేపీకి అనుకూలంగా ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టి ఇక్కడ బీజేపీ గెలవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి డమ్మీ క్యాండిడేట్ పెట్టారు. అంతేగాని ఇక్కడ మంచి మంచి క్యాండిడేట్లు ఎంపీ నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ కాకుండా బండి సంజయ్ మళ్ళీ గెలవాలని కాంగ్రెస్ బీజేపీ ఒకటై వినోద్ కుమార్ సార్ ఓడగొట్టాలని చేసిరు. అంతే తప్ప పార్టీలు ఇక్కడ ప్రాంతీయ పార్టీ అటు జాతీయ పార్టీ 2 పార్టీలను కలిపి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. అవును, ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒకటే ఇక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టారు. అంతకుమించి ఏం లేదు. ఎన్ని డమ్మీ క్యాండిడేట్ పెట్టినా ఈసారి వినోద్ కుమార్ సార్ పక్కా గెలుస్తాడు. అంటే వినోద్ కుమార్ గారు గెలవాలని ప్రత్యేకంగా చెప్తున్నారు, ఎందుకు, దేనికోసం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళకు అక్కడ జాతీయ పార్టీ కాబట్టి అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ అడగాలంటే వాళ్ళకు అన్ని రకాలుగా కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ మన తెలంగాణ కోసం పోరాడాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే ప్రశ్నిస్తారు, అన్ని రకాలుగా మనకు నిధులు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినా బీజేపీ అయినా వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా అక్కడ ఏమి ఉండవు. ఇప్పుడు బండి సంజయ్ కూడా ఈ 5 సంవత్సరాలు ఆయన అడిగిన క్వశ్చన్స్ మన వినోద్ కుమార్ సార్ 5 సంవత్సరాలు చేసింది కదా. ఈ ఇద్దరు క్వశ్చన్స్ చూస్తే బండి సంజయ్ అడిగిన క్వశ్చన్స్ ఏం లేవు, అభివృద్ధి కూడా చేసింది ఏం లేదు మనకు ఇక్కడ. ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే 5 years ఉన్నప్పుడు మనకి చేసింది కాబట్టి ఆల్రెడీ మనం చూసినాం కదా. బండి సంజయ్ 5 సంవత్సరాలు చూసినాం, వినోద్ కుమార్ సార్ 5 సంవత్సరాలు చూసినాం. ఖచ్చితంగా మళ్ళీ వినోద్ కుమార్ సార్ ఇక్కడ గెలుస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఏం పేరు బాబాయ్? నా పేరు అంజయ్. ఏం చేస్తుంటారు? నేను క్యాటరింగ్ చేస్తా. ఎక్కడి నుంచి? ఇది ముంజంపల్లి మా ప్రాపర్. ఇక్కడ దాదాపు జిల్లా లెవెల్లో చేస్తా. జిల్లా లెవెల్లో చేస్తావు, అన్ని తిరుగుతూ ఉంటావు, చేస్తూ ఉంటావు కదా. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతా ఉంది, పరిపాలన ఎట్లా ఉంది? ప్రస్తుతానికి ఒకటైతే మహిళలకు మాత్రం ఒకటి బస్ అని ఒకటి అదొకటి పెట్టిండు. అది కొందరికే అందరికి ఉపయోగపడటం లేదు. అది మహిళల ఆదాయం పెంచుతుందట, తీర్థయాత్రలు తిరిగి వస్తారట మహిళలందరూ. అది కొందరికే వర్తిస్తుంది, అందరికి వర్తించలేదు. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ ఈ కరీంనగర్ పనికి వెళ్ళే వాళ్ళకు తప్ప వేరే అందరికీ అందుబాటులో లేదు. అది వాస్తవానికి ఎందుకు అందుబాటులో లేదనుకుంటున్నా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పోయే వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మా మిసైట్లో ఎక్కువ వెళ్ళారు కరీంనగర్, వాళ్ళకి ఏం యూజ్ అవుతుంది? ఇది కాకుండా ఇప్పటికి ఇది ఇట్లా కాకుండా నెలకు 2-3 కిలో కందిపప్పు కానీ పెసరు కానీ ఇస్తే అందరికీ అందుబాటులోకి వస్తుంది. సరుకులు సదుపాయాలు కల్పించారు అలాగే అట్లా. ఎట్లా ఉంది సార్ కరీంనగర్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నా? టికెట్ ఏ పార్టీ నుంచి? ఇప్పుడు ఇంతకుముందు చూస్తానంటే మన ఎంపీ గారు వినోద్ కుమార్ గారు ఏంటంటే ఈ తీగల బ్రిడ్జ్ అని, పోతే ఇది రోడ్ అని, కరీంనగర్ అది ఎక్కటు ఇటు జగిత్యాల టు ఇటు వరంగల్ మెయిన్ రోడ్ అని ఇవన్నీ తీసుకొచ్చి ఎంపీ గారు కదా. మాజీ ఎంపీ ఇప్పుడు ఉన్న ఎంపీ ఏం చేసిందంటే ఏం చెప్తా? ఏమని చేసినది ఏమైతే ఒకటైతే ఏం కనిపించడం లేదు బండి సంజయ్ గారు. అట్లా పైన వాళ్ళదైనా ప్రభుత్వం ఉన్నది కరెక్టే కానీ నిధులు తీసుకురావాలి కదా. అది మెయిన్ ఏంటంటే నిధులు తీసుకురాలేదు. నిధులు ఎవరు వినోద్ కుమార్ గెలుస్తారు అనుకుంటారా? దాదాపు గెలుస్తారు వినోద్ కుమార్. కరీంనగర్ అయితే వినోద్ కుమార్ కంపల్సరీ గెలుస్తారు. అంతే అంటారు. ఎట్లుంది ఇంకా మరి 4 నెలల పాలన మంచిగా ఉందంట కాంగ్రెస్? ఇక నడుస్తుంది, ఎక్కడికి కొత్త వ్యవసాయం వేసాం అన్నట్టుగా. కొత్త వ్యవసాయం ఏమన్నంటే ఒకటి నా మీద పెద్ద మోపడి పెట్టి వెళ్ళిపోయారు కదా అని చెప్పి అదొకటి. 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయాడు. మరి ఆదాయం పెంచలేదంటవా కేసీఆర్ ఉన్నప్పుడు? ఆదాయం అంటే ఇదే వర్క్ చేసినా తప్పు అయింది. ఇది కాళేశ్వరం అని అదే అని ఇదే అని కాదయ్యా. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోగానే కరెంటు పోతా ఉంది, నీళ్లు రావట్లేవు, రైతులకు ఇచ్చే సదుపాయాలు అయిపోయినాయి, ఇవన్నీ ఆగిపోతా ఉంటాయి. ఏమనిపిస్తుంది అసలు? ఏమనేది ఎందుకు వేసినానికి జనం ఇప్పుడు అనుకుంటారు, ఎందుకు కొట్టేసినామని.
కాంగ్రెస్ పార్టీని ఎన్నో